డీజే టిల్లుగా బాక్సాఫీస్ దగ్గర డీజే మోత మోగించిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న విడుదలైంది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో 23 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకొని 3 రోజుల్లోనే లాభాల బాట పట్టింది టిల్లు స్క్వేర్. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సక్సెస్ మీట్ ను ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. ప్రస్తుతం థియేటర్లో థర్డ్ వీక్ రన్నింగ్ లో ఉన్న టిల్లుగాడు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకున్నాడు. ఇప్పటి వరకు టిల్లు స్క్వేర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టింది. దీంతో 30 కోట్ల లోపే థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ సినిమా మేకర్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక్కడితో టిల్లుగాడి బాక్సాఫీస్ నెంబర్ ఆగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం థియేటర్లో ఉన్న సినిమాల్లో టిల్లుగాడిదే హవా నడుస్తోంది. కాబట్టి ఓటీటీలోకి వచ్చే వరకు టిల్లుగాడికి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందుగా ఏప్రిల్ ఎండింగ్ లో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ మే ఫస్ట్ వీక్ లో ఓటీటీ స్ట్రీమింగ్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఫైనల్ రన్ లో టిల్లుగాడు ఎంత రాబడతాడో చూడాలి.